మేడం సాధారణంగా మనకు యాక్చువల్‌గా అంతకుముందు ఈ మెటర్నల్ డెత్స్ అనేది చాలా అధికంగా ఉండేటివి యాక్చువల్‌గా. అంటే ఒక 1,00,000 జనాలకు చూస్తే ఆల్మోస్ట్ అంటే ఒక 90 ఉండేది. అది తెలంగాణలో 43కి వచ్చినది. సో, ఈ మెటర్నల్ డెత్స్ తగ్గడము దీన్ని మీరు అంటే గత 23 సంవత్సరాలుగా ఏ రకంగా చూస్తూ వచ్చారు. సో, ఈ అభివృద్ధికి గానీ, సో ఈ కాలానుగుణ అభివృద్ధికి గానీ అంటే కారణాలేంటి? సో, మీ ప్రాక్టీస్‌లో మీకు ఇవి కనిపించాయా? డెఫినెట్లీ మీరు చెప్పింది చాలా కరెక్ట్ అండి. లాస్ట్ 10 ఇయర్స్‌లో చాలా ఇంప్రూవ్‌మెంట్ అయింది మెడికల్ హెల్త్ కేర్‌లో. మన తెలంగాణలో కూడా చాలా సార్లు ఇంతకుముందు మెటర్నల్ డెత్స్ అంటే మెటర్నల్ మార్టాలిటీ ఎక్కువ ఉన్నది అన్న ఉండేది. ఇప్పుడు బాగా తగ్గింది. ఆల్మోస్ట్ 1,00,000లో 80, 90 వరకు తగ్గిపోయిందనమాట. అది తగ్గడానికి చాలా టీమ్ వర్క్, గవర్నమెంట్ స్కీమ్స్, గవర్నమెంట్ సైడ్ నుంచి ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ చాలా యూజ్ అయ్యాయి. ఒకటేంటంటే ఇప్పుడు లాస్ట్ డికేడ్‌గా ఒక 10, 15 సంవత్సరాలుగా డెలివరీలన్నీ హాస్పిటల్‌లోనే అవ్వాలి అన్నట్టుగా గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుంది. రకరకాల స్కీమ్స్ అవి పెట్టినందువల్ల మన రూరల్ వుమెన్ అందరూ ప్రెగ్నెంట్ వాళ్ళు ఇంతకుముందు మంత్రసానుల దగ్గర ఇంట్లోనే డెలివరీలయ్యి, రక్తస్రావం ఎక్కువయ్యి లేదా ఇన్ఫెక్షన్స్ అయ్యి చనిపోవడం అనేది ఎక్కువ జరిగేది. ఇప్పుడు ఎప్పుడైతే హాస్పిటల్‌లో డెలివరీ అవుతున్నారో డాక్టర్స్ ఉంటున్నారు, టీము, నర్సెస్, స్పెషాలిటీ డాక్టర్స్ ఇట్లా రకరకాల డాక్టర్స్ అవైలబుల్ ఉన్నందువల్ల పర్టిక్యులర్ కేస్‌లో ఏం ప్రాబ్లమ్ ఉందని ముందే ఐడెంటిఫై చేసి దాన్ని కాంప్లికేషన్ కాకుండానే ట్రీట్ చేస్తున్నారు. అందుకని మనం తల్లి ప్రాణాలు సేఫ్‌గా కాపాడగలుగుతున్నాము. అండ్ ఈ హాస్పిటల్ డెలివరీలు అయినప్పుడు ఏంటంటే వీళ్ళకి పర్టిక్యులర్‌గా ఏ ఆహారం తీసుకోవాలి, ప్రెగ్నెంట్ పీరియడ్ అంతా ఎట్లా జాగ్రత్త తీసుకోవాలి, డెలివరీకి ఏ టైంకి రావాలి, డెలివరీ అయ్యాక ఏం కేర్ తీసుకోవాలి చెప్పడం వల్ల ఇప్పుడు ఈ మెటర్నల్ మోర్టాలిటీ బాగా తగ్గింది. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.